ఒక రాత్రి ప్రపంచం మొత్తం నాశనం అవ్వబోతున్నప్పుడు ఒక దేవుడు విషం తాగాడు. దేవతలు అసురులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మధించారు. మందర్ పర్వతాన్ని దండంగా, వాసుకిని తాడుగా ఉపయోగించారు. అమృతం రావాలి అనుకున్నారు. కానీ ముందుగా వచ్చినది వినాశనం. అదే విషం. భయంకరమైన హాలాహల విషం సముద్రం నుంచి బయటికి వచ్చింది. ఆ విషం శక్తి అంతటి ప్రపంచం మొత్తం కాలిపోతున్నట్టు అనిపించింది. దేవతలు కూడా భయపడ్డారు. ఎవ్వరూ ఆ విషయాన్ని ఆపలేకపోయారు. అప్పుడు అందరూ ఒకటే చోటికి వెళ్ళారు. శరణాగతి మాత్రమే మిగిలింది. అప్పుడు శివుడు ప్రపంచాన్ని కాపాడటానికి ఆ హాలాహలాన్ని తన చేతిలో తీసుకొని తాగాడు. అది త్యాగం కాదు, అది సృష్టిని కాపాడే నిర్ణయం. అప్పుడు పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకుంది. విషం శరీరంలోకి వెళ్లకుండా గొంతులోనే ఆగిపోయింది. అందుకే ఆయనని నీలకంఠుడు అంటారు. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, మన జీవితంలో వచ్చే విషం, కోపం, బాధ, అహంకారం, వాటిని మన హృదయంలోకి అనుమతించకుండా ఉండడం. అదే దేవుడి సందేశం. ఓం నమః శివాయ.